సో అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అని అంటున్నారు కదా, సో పాన్ ఇండియా మూవీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి నుంచి మేము ఎక్స్పెక్ట్ అసలు పాన్ ఇండియా సినిమా ఉందని నేను అనుకోనండి. ఎందుకంటే ఓకే నాకు మణిరత్నం గారు చాలా బాగా చెప్పారు దీని గురించి, చాలా ఏళ్ల క్రితం చెప్పారు. ఎప్పుడైతే మీరు ఒక సినిమాని, భారతదేశం చాలా పెద్ద దేశం, రకరకాల భాషలు, రకరకాల జీవన విధానాలు, రకరకాల ఏమంటారు దృక్పథాలు ఉన్న దేశం ఇది. వాళ్ళందరికీ అప్పీలే కథ రాయాలంటే మీరు సాంబార్ కాస్త చారైపోతుంది. అంటే యూ జస్ట్ హ్యావ్ టు ఓహో రాజస్థాన్ వాళ్ళకి ఇది ఇష్టము, మహారాష్ట్ర వాళ్ళకి ఇది ఇష్టము, ఉత్తరప్రదేశ్ వాళ్ళకి ఇది ఇష్టం, ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్ళలేము మనం సినిమాలో. మీరు ఎప్పుడైతే మణిరత్నం గారు ఒకసారి నాకు ఐ హోప్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ కోటింగ్ హిమ్, ఎప్పుడైతే ఆయన రోజా బాంబే అవి తీసినప్పుడు ఆయన తన కథని తన రాష్ట్రంలో తమిళనాడులో జరుగుతాయి, తమిళంలో తీశారు ఆయన, అవి డబ్ అయినప్పుడు అందరికి అప్పీల్ అయ్యాయి. ఎప్పుడైతే మీరు నేషన్ అందరికి భారతదేశం మొత్తానికి కథ తీయాలనుకున్నప్పుడు ఆయనకి చిరాకులు వచ్చేసాయి దిల్సే తీసినప్పుడు కానీ, లేకపోతే వేరే సినిమాలు తీసినప్పుడు కానీ. సో ఐ ఫీల్ దట్ మోర్ లోకల్, మోర్ యూనివర్సల్. బాహుబలి అనే సినిమాలో మీకు ప్రభాస్, అనుష్క, తమన్నా, ఇంకా 2-3 నటులు తప్ప మిగతా వాళ్ళందరూ లోకల్ తెలుగు థియేటర్ యాక్టర్స్ అండి. అవును, మీరు గమనిస్తే చిన్న చిన్న నటులు, మంచి నటులు, బట్ థియేటర్ యాక్టర్స్. మెయిన్ స్టార్స్ ఒక 5-6 ఆర్ స్ట్రాంగ్ ఇది ఉంటుంది. కానీ మొత్తం అది రాజస్థాన్లో వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదే, హిందీ వాళ్ళు ఎవరు ఏంటి వీళ్ళందరూ అనలేదా. దట్ ఈస్ ఇట్ బికేమ్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్. సో యూ డోంట్ ప్లాన్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్, యూ మేక్ ఎ ఫిల్మ్ వెల్ అండ్ దెన్ టేక్ ఇట్ టు దోస్ మార్కెట్స్ అండ్ సీ మీకు నచ్చిందా అంటే నచ్చితే పాన్ ఇండియా అయిపోతుంది అది. లేకపోతే అది ఒక బిజినెస్ ప్రపోజిషన్ అవుతుంది. ఓ పాన్ ఇండియా సినిమా తీయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ వాళ్ళ కోసం డాన్స్ పెడదాం, వీళ్ళ కోసం ఫైట్ పెడదాం, దాని ఆటోమేటికల్లీ ఆర్టిస్టిక్ ఇంటెగ్రిటీ అయితే తగ్గుతుంది, డైల్యూట్ అయిపోతుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్. ఎ ఫిల్మ్ కెన్ బికమ్ పాన్ ఇండియన్, బట్ యూ కాంట్ ప్లాన్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్. ముందే ప్లాన్ చేస్తే కథ అసలు ఎట్లా రాయాలి. మనలాంటి దేశంలో మీరు ఒకే టైప్ ఆఫ్ కల్చర్ ఉన్న దేశంలో పర్వాలేదు రాయొచ్చు. ఒక మెజారిటీ వీళ్ళే ఉంటారు, వీళ్ళ జీవన విధానం ఇట్లాంటిదే కాబట్టి వీళ్ళందరికీ అప్పీలే కథ చేయొచ్చు అంటే మనకు అసలు పక్క బోర్డర్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి అమావాస్య మంచి రోజు అయితే మనకి పౌర్ణమి మంచి రోజు, పక్క పక్కన వాళ్ళకి నలుపు ఒకేదే మనకు తెలుపు ఒకే. ఇలాంటి సాంస్కృతిక ఏమంటారు వైవిధ్యమైన సంస్కృతి ఉన్నప్పుడు మీరు గబుక్కని అందరికీ అప్పీలే కథ రాయడం, అటెంప్ట్ చేయడం నా దృష్టిలో ఇస్ నాట్ హెల్తీ. ఓకే అండి, డెఫినెట్లీ అండి. సో అలాగే మీకు ఇప్పుడు తీసే మూవీస్కి కావచ్చు, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చే మూవీస్కి బిఫోర్ ఉన్న మూవీస్తో కంపేర్ చేస్తే ఏం మారింది, అంటే ఏం మారకపోతే బాగుంటుంది అనుకునేవాళ్ళు? ఒకటి నేను గమనించింది, అటెన్షన్ స్పాన్ తగ్గిందండి ఆడియన్స్లో, బికాస్ ఆఫ్ రీల్స్ వచ్చేయడం వలన. ఇప్పుడు నేనే మన కూర్చుని ఊరికి ఇట్లా చూడడం మొదలెడితే 1:30 అయిపోయింది, తెలియకుండా టైం అయిపోతుంది. అందులో ఏంటి రకరకాలుగా ఒక్కొక్క రీల్ ఇంకో రీల్ సంబంధం ఉండదు. ఒకటి కామెడీ రీల్ ఉంటుంది, ఒకటేదో యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది, ఒకటేదో ఏదో అవడవడం కొట్టుకున్నారు అదే ఉంటుంది, ఒకటేమో సడన్గా ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలు జోక్ అయ్యి. సో బై ద టైమ్ యువర్స్ 1.5 hour గడిచిపోతుంది. అయితే ఏంటి ఏ ఒక్క దాని మీద దృష్టి నిలబడట్లా. సో మీరు ఏదైనా ఒక విషయాన్ని, సినిమా ఈజ్ అబౌట్ 2.5 hours ఆర్ 2 hours ఆఫ్ అ స్టోరీ, ఎ ప్లాట్ డెవలపింగ్. సో అటెన్షన్ స్పాన్స్ తగ్గడం అనేది ఒక చిన్న, దానికోసం ఎడిటింగ్ ప్యాటర్న్స్ మారుస్తున్నారు. తొందరగా అయిపోవాలండి, ఫాస్ట్ కటింగ్ ఉండాలండి, అటెన్షన్ స్పాన్ ఉండట్లేదండి. కాబట్టి వాళ్ళని ఫోన్ చూసుకొని ఇవ్వకూడదండి, వాడి జేబుల నుంచి ఫోన్ తీసాడంటే మన పని అవుట్ అండి. సో కథలు అవసరం ఉన్న లేకపోయినా పరిగెడుతున్నాయి. ఒక మూమెంట్, ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ మూమెంట్, ఒక ఎమోషనల్ మూమెంట్ కాసేపు ఆపుదాం అంటే టెన్షన్ ఎడిటింగ్ రూమ్లో టెన్షన్ అందరికీ. సార్ అంత సార్ అమ్మో అంత ల్యాగ్ ఉంటే అంటే నిశ్శబ్దానికి శబ్దానికి తేడా తెలియట్లేదు, ల్యాగ్కి మొమెంట్కి తేడా తెలియట్లేదు. సమ్ టైమ్స్ ఆ మొమెంట్ ఒక నిమిషం ఆగడం అందంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పెద్ద సముద్రం ఒడ్డుకి వెళ్ళినప్పుడు మీరు కాసేపు చూడాలి కదా సముద్రాన్ని, అయిపోయింది సముద్రం వెళ్ళిపోదాం అని వెళ్ళిపోరు కదా మీరు. సో ఆ మొమెంట్లో ఉన్న బ్యూటీని ఎంజాయ్ చేసే కెపాసిటీ తగ్గుతుందా అనేది నా కన్సర్న్ ఒకటి. బట్ అట్ ద సేమ్ టైం మంచి సినిమాలు చూస్తున్నారు, చూడట్లేదని కదా, మన కోర్టును చూసారు కదా. సో నేనేమంటానంటే ఒక టెండెన్సీ, ఇంపేషన్స్ అయితే కొంచెం ఉంది, స్టార్ట్ అయింది. ల్యాక్ ఆఫ్ అటెన్షన్ స్పాన్ ఒకటి ఉంది. 2 కథల పరంగా మనం ఇంకా ఇప్పటికీ ఐ ఫీల్ మనం హిట్, ఒకసారి ఒక సినిమా ఏదైనా హిట్ అయితే ఇంకా భావదాస్యం అంటాము, ఆ మూసలోనే పడి ఇంక తీసేస్తూ ఉంటారు. ఒక కామెడీ హిట్ అయిందా ఇంక అందరూ అన్ని ఎందుకు హిట్ అయింది అవన్నీ పెట్టేద్దాం. ఇప్పుడు కోర్టు హిట్ అయితే కూడా ఇంకా అన్ని కోర్టు సినిమాలు తీద్దాం వరుసగా, అలా ఉండకూడదు. అది ఎందుకు హిట్ అయింది, ఒకప్పుడు పెద్ద కథాబలం లేని సినిమాలు కూడా హిట్ అవుతాయండి.
సక్సెస్కి ఆర్ట్కి సంబంధం లేదు. ఎటువంటి ఆర్టిస్టిక్ క్వాలిటీ లేని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అవ్వచ్చు ఒక్కొక్కప్పుడు. అవును. అయినప్పుడు అది స్టడీ చేయాలి నిర్మాతలు, ఎందుకు అది హిట్ అయింది, దాని కాంటెక్స్ట్ ఏంటి. గుడ్డది చేలో పెట్టాడు దాన్నే డైరెక్టర్స్ కూడా, డైరెక్టర్స్ అది హిట్ అయింది కాబట్టి దాని తాలూకు ఒక సీన్, అలాంటి సీన్ ఒకటి రాసేద్దాము అంటే మళ్ళీ చూడరు ఆడియన్స్. ఆ టైంలో ఏదో ఒక మూడ్లో చూస్తారు. ఆ భావదారిద్ర్యం, భావదాస్యం ఒకటి పోవాలి. ఎవ్రీ టైమ్ యూ షుడ్ థింక్ అబౌట్ న్యూ ఐడియాస్. మలయాళం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు, ఒక సినిమాకి సంబంధం లేకుండా దే ట్రై టు ఛాలెంజ్ ద వ్యూవర్ అండ్ ఛాలెంజ్ దెమ్సెల్స్. అలా ఒకటి చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ సినిమాలు తీయకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి. ఇప్పుడు వైలెన్స్ అనేది ప్రతి సినిమా 1-2 సార్లు ఓకే, ప్రతి సినిమాలోనూ లీటర్ల రక్తం ప్రవహిస్తుంది. నరుకులే అంటే హీరో ఒక ఎండ్కి వచ్చేటప్పుడు ఒక 70-80 మంది 90 మంది 100 మంది, లాస్ట్ టైం ఎంతమంది చంపాం, ఈసారి 200 మంది చంపుతాం, ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇమోషన్తో కలిపిన వైలెన్స్కి అర్థం ఉంటుంది. ఊరికే ఇట్స్ బికమ్ లైక్, నాకు ఎప్పుడు గమ్మత్తు సినిమాకి ఎందుకు వెళ్తారు చాలా మంది అంటే, నాకు కష్టాలన్నీ మర్చిపోయి రిలీఫ్ కోసం వెళ్తారని అంటారు. బట్ ఇంత హింసాత్మక సినిమాలో రిలీఫ్ ఏముందో. ఈ గత సంవత్సరంలో మీరు వచ్చిన సినిమాలు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ ఆర్ డార్క్ అండ్ ఎక్స్ట్రీమ్లీ వైలెంట్. ఓకే, 1-2 కామెడీలు పక్కన పెట్టేస్తే పెద్ద సినిమాలు మీరు తీసుకోండి, దే ఆర్ ఆల్ బిగ్ యాక్షన్ ఫిల్మ్స్ విత్ లాట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ వైలెన్స్. ఇప్పుడు ఈ మాటలు చెప్పేవాళ్ళు ఏ విధంగా రిలీఫ్ ఫీల్ అవుతున్నారు ఆ థియేటర్స్లో అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే కామెడీలో రిలీఫ్ వస్తుంది కానీ ఇంత హింసలో రిలీఫ్ ఎలా వస్తుంది అంటే, హింస కూడా రిలీఫ్కి అయిపోయిందా, బ్లడ్ వైలెన్స్ కూడా ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారా చూసి జనం. సో దట్ ఈస్ అనదర్ థింగ్. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ ఓకే, ఒక సినిమాలో హింస బాగుండొచ్చు, అర్థవంతంగా ఉండొచ్చు, హిట్ అవ్వచ్చు, కానీ మిగతా వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వకుండా మనకు కొన్ని అసలు జానర్లు మర్చిపోతున్నాం మనం. లవ్ స్టోరీస్ తక్కువైపోయాయి. ఫ్యామిలీ డ్రామాస్ ఏం కానీ టీవీ సీరియల్ అండి అట్లా ఏం కాదు, చాలా మంది ఫ్యామిలీ డ్రామాస్ ప్రపంచంలో తీస్తున్నారు. పీరియడ్ ఫిల్మ్స్ మనం తక్కువ తీస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 80s 90s అట్లా తీస్తున్నాం, కానీ మన క్లాసిక్స్ని మనం ఏమన్నా మళ్ళీ తీయగలమా ఇంట్రెస్టింగ్గా. తర్వాత కామెడీస్ కూడా కంపారిటివ్గా తగ్గాయి తెలుగులో. అలా రకరకాల కథల్ని మనం అటెంప్ట్ చేయగలిగితే ఆడియన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంటుంది సినిమాలకు రావడానికి. అది ఐ ఫీల్ అటెన్షన్ స్పాన్స్ ఒకటి, ఆ మూస సినిమాలు తీయడం మానడము, ఒక సినిమా హిట్ అవగానే అదే జానర్లో కాకుండా ఇలా మారగలిగితే ఇట్ బి గ్రేట్. డెఫినెట్లీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి క్రియేటివిటీ కూడా, టెక్నాలజీ ఇస్ ఆల్వేస్ ఎ టూల్ అండి. ఇప్పుడు మీకు నేను ఒక పార్కర్ పెన్ ఇచ్చాను అనుకోండి, మీరు అత్యద్భుతమైన కథ రాయగలరని గ్యారంటీ లేదు కదా నాకు మీరు ఇచ్చినా కూడా. నాకు మీరు ఒక యాపిల్ అద్భుతమైన మోస్ట్ లేటెస్ట్ ల్యాప్టాప్ కొనిచ్చి నేను అద్భుతంగా పులిట్జర్ ప్రైజ్ విన్నింగ్ నవల్ రాసేలేనుగా. ఒక్కదాంతో సెట్ అవ్వదు కదా. కావాల్సిన పెన్ను పేపరు లేకపోతే పెన్సిల్ పేపర్ ఉంటే రాయగలగాలి నేను. కాబట్టి క్రియేటివిటీకి టెక్నాలజీకి సంబంధం లేదు. ఇంకోటి, టెక్నాలజీ ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ మీకు 5 ఏళ్ల తర్వాత ఉండదు, ఇప్పుడు మరీ మారిపోతుంది కదా. బట్ క్రియేటివిటీ డజంట్ చేంజ్. మీరు ఒక కవిత రాసే విధానం కానీ, ఒక కథ రాసే విధానం కానీ, ఒక సినిమా తీసే విధానంలో ప్రధానంగా ప్రేక్షకులను ఆకర్షించేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ సృజనాత్మకత. టెక్నాలజీ కాదు. మీరు ఐమాక్స్లో కూడా అద్దం సినిమా తీయచ్చు, 3Dలో కూడా చెత్త సినిమా తీయచ్చు. మీ ఐడియా ఎంత కొత్తగా ఉంది అనేది, ఒకప్పుడు ఐడియా గొప్పగా ఉన్నప్పుడు ఆడియన్స్ ఇవన్నీ పట్టించుకోరు, ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. కోర్టు సినిమా చాలా తక్కువ బడ్జెట్లో లిమిటెడ్ మీన్స్తో అందరూ తెలుగు నటులతో తీశారండి ఆ సినిమా. ఎవరైనా అబ్జెక్ట్ చేశారా దానికి? ఎవరైనా అడిగారా ఏంటండి ఈ సినిమా ఇలా ఉంది, అంత కోర్టు రూమ్లోనే జరిగిపోయింది? ఎవరు అడగలేదే. ద స్టోరీ వాజ్ ఎంగేజింగ్, ద పర్ఫార్మెన్సెస్ వర్ గ్రేట్, ద రైటింగ్ వాజ్ వెరీ గుడ్, ఆబ్వియస్లీ ద ఫిల్మ్ ర్యాన్. సో మనం ఎంత అది అక్కడ క్రియేటివ్ సక్సెస్, అది టెక్నాలజికల్ సక్సెస్ కాదు. అది మీరు ఇంకో సినిమా మీకు ఐమాక్స్ 3Dలో మీకు డాల్బీ అట్మాస్లో రికార్డ్ చేసి ఐమాక్స్ 3Dలో ఫ్యాంటాస్టిక్గా తీసి 3D గ్లాసులు పెట్టి అంతా చేసి కూడా డమ్కుడా మా సినిమా తీశారనుకోండి, ఇట్ వోంట్ రన్, నోబడీ విల్ కమ్. ఆఫ్ కోర్స్ మంచి సినిమా డెఫినెట్లీ ఆడియన్స్ అయితే ఎంకరేజ్ చేస్తారు. మనం తీయడం కూడా చూపించడం కూడా ఇంపార్టెంట్.